गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జగద్గురువులైనటువంటి జైనంబి మాత సమేత శ్రీ 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 కమలీ బాబాజీ వారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు మనము చర్చించుకోవలసిన దయాప్రసాదిక మునందు పాంచభౌతికమైన దేహము 96 తత్వాల వివరణ ఇప్పటి వరకు తెలుసుకొని ఉన్నాము. ఇక ముందు బాబాజీ మనకు ప్రబోధించేటటువంటి విషయాలను తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాము. అందు నిమిత్తమై గడిచిన దినములలో రజోగుణము సప్తగుణ గుణత్రయము గురించి చర్చించుకొని ఉన్నాము. అదే మాదిరిగా శరీరత్రయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గురించి కూడా తెలుసుకొని ఉన్నాము. అదే విధముగా షట్చక్రాల వివరణ తెలుసుకొని ఉన్నాము. షడ్యూర్ములు వరకు మనం వివరించుకొని ఉన్నాము. షడ్యూర్ముల గురించి మరొక్కసారి మననం చేసుకుందాము. షడ్యూర్ములు అనగా 3 ఉన్నాయి. ఆ మూడిటిని ప్రాణధర్మము, మనోధర్మము, దేహధర్మము అనే 3 ధర్మాలను షడ్యూర్ములు అని బాబాజీ మనకు చెప్పి ఉన్నారు. ప్రాణధర్మము అనగా క్షుధ బాధ, తృష్ణ అంటే ఆకలి దప్పిక. ఆకలి దప్పుకలు ఉండడం ప్రాణధర్మము. అన్నపానాదులను స్వీకరించటం వలన ప్రాణం శరీరమునందు నిలబడుతుందని దాన్ని పూర్తి వివరణ గడిచిన క్లాసుల్లో చెప్పుకొని ఉన్నాము. శోకమోహములు, శోకము అనగా దుఃఖము, మోహము అనగా రాగాదులు. వాటి యొక్క గురించి మనం మునిపే చెప్పుకున్నాము. అది మనోధర్మము. అంటే సుఖదుఖముల యొక్క మనసు సుఖదుఖములకు లోనవుతుంది. మనోధర్మము అని అంటారు. జనన మరణము. ఈ శరీరము జన్మిస్తుంది, తల్లి గర్భం నుండి జన్మిస్తుంది, మరలా వృద్ధాప్యమునందు వ్యాధిగ్రస్తమై సహజంగా మరణిస్తుంది, దేహము నశిస్తుంది. అది దేహధర్మము. అనగా ఆకలి దప్పులు ప్రాణధర్మమై, సుఖదుఖములు మనోధర్మమై, జనన మరణములు దేహధర్మమై ఉన్నాయని బాబాజీ మనకు చెప్పి ఉన్నారు. అదేవిధంగా అష్టమతముల గురించి మనము విశదీకరించుకొని ఉన్నాము. ధనమతము, విద్యామతము, కులమతము, శీలమతము, రూపమతము, యవ్వన మతము, రాజ్యమతము, తమో మతము. ఇలాగ అష్టమతాలు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి మనకు ఆటంకం పరుస్తాయని వాటి నివృత్తి కూడా బాబాజీ మనకి దయప్రసాదిక నందు చెప్పి ఉన్నారు. అదే విధముగా 91వ పేజీ నందు అష్టశక్తులు అంటే సిద్ధి పురుషులకు సిద్ధులు సంప్రాప్తింపబడతాయి. ఎవరైతే స్వప్రకాశుని దర్శించినటువంటి మహనీయులు ఉన్నారో వాళ్ళకి అష్టసిద్ధులు అష్టశక్తులు వస్తాయని బాబాజీ ఆ శక్తుల వివరణ ఇచ్చారు. 91వ పేజీలో కింద అష్టశక్తులు అనే హెడ్డింగ్తో పృథ్వీకి కలిగినప్పుడు చందనాదుల్ని కోరుకుంటాము. అలాగే జలశక్తి కలిగినప్పుడు దార పుత్రాదికై ధనము కోరుకుంటాము. అగ్నిశక్తి కలిగినప్పుడు స్త్రీ సంపర్కము అనగా సాంసారిక సుఖముని కోరుకుంటాము. వాయుతత్వము కలిగినప్పుడు ప్రయాణాలను కోరుకుంటాము. ఆకాశశక్తి కలిగినప్పుడు వాహనములను కోరుకుంటాము. ఆత్మశక్తి కలిగినప్పుడు శారీరక సౌఖ్యాన్ని కోరుకుంటాము. సూర్యశక్తి కలిగినప్పుడు శత్రు సంహారం కోరుకుంటాము. చంద్రశక్తి కలిగినప్పుడు సంశయాన్ని విడిపోతాము. ఇలాగా ఇవన్నీ బాహ్య అష్టశక్తులు అని బాబాజీ వివరించి ఉన్నారు. సిద్ధపురుషులకు 18 సిద్ధులు కానీ 16 సిద్ధులు కానీ సంప్రాప్తింపబడతాయి అని బాబాజీ చెప్పి ఉన్నారు. అలాగే అష్టపాశాలు 92వ పేజీలో బాబాజీ వివరించి ఉన్నారు. పాశము అనగా బంధము, అష్టపాశములు అనగా అష్ట అంటే 8. ఈ బంధనాలుగా మనకు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఆటంకపరుస్తాయి. అటువంటి బంధనాలు ఏంటంటే జగుస్సు, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము, భ్రాంతి కలవారికి
జ్ఞానానికి అవరోధాలు కలిగిస్తాయి అనేదే ఇక్కడ మనం అష్టపాశ లక్షణములు. జగుస్సు అంటే జగురుపాటుగా చేదరింపు లాంటిది, అలాంటి కలగడాన్ని జగుస్సు అని అంటారు. మోహము అంటే ప్రేమ, అతీతమైన ప్రేమని మోహము అని అంటారు. భయము అంటే వ్యాఘ్రాదులు అంటే పులి, పాము అట్లా జంతువులు కనబడినా లేకపోతే మనలోనే తెలియకోకుండా ఏదో ఒక రకమైన భయము, చీకటి అంటే భయము, పెద్దలు ఎదురు నుంచొని మాట్లాడాలన్నా భయము, లేదా సభాముఖంగా ఏదన్నా చెప్పాలన్నా భయము, ఇలాంటివన్నీ కూడా భయాల కిందే వస్తాయి. సంశయము అనగా మనకి ఏదో ఒకటి అర్థం కాని విషయం ఉంటుంది, ఆ అర్థం కాకోకుండా విషయాన్నే సంశయము అని అంటారు. కులము, పలానా కులము, ఈ కులము, ఆ కులము అని అదొక బంధన. నేను శుద్ధ బ్రాహ్మణుడై ఉన్నాను, నేను శుద్ధ వైశ్యుడినై ఉన్నాను, ఇలాంటి భావనలో ఉండడం కూడా మనకి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఆటంకమే. అలాగే బలం అనగా నేను మహాబలవంతుణ్ణి అని చెప్పుకోవటం కూడా అదొక రకమైన పాశమే. శీలము, నేను మంచి వ్రతశీలురాల్ని, భక్తిపరుడును అని చెప్పుకోవటం కూడా పాశం అవుతుంది, బంధన అవుతుంది. భ్రాంతి, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, ఎవరో మనల్ని ఏమీ అనకపోయినా వాళ్ళు ఏదో నన్ను అన్నారు అని అనే భావంలో ఉండడాన్ని భ్రాంతి అని అంటారు. ఇలా గలవారికి జ్ఞానం ప్రతిబంధకముగా ఉంటుంది, తెలుసుకొనటమే ఫలితము. ఇవన్నీ ప్రతిబంధకాలు. అలాగే అంతక్రితమే మనము మలత్రయాన్ని గురించి చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు తాపత్రయాలు 3 అని బాబాజీ 92వ పేజీలో మనందరికీ చెప్పారు. తాపత్రయము అంటే ఏదో ధనాన్ని సంపాదించాలనే తాపత్రయమో, లేకపోతే సంసారంలో ఏదో ఒకటి చేసేయాలి అనే తాపత్రయమో, ఇలా వాడుక భాషలో తాపత్రయానికి అర్థం మనం తీసుకుంటాము. బాబాజీ అలా చెప్పలేదు మనకి. ఇక్కడ తాపత్రయములు అనగా ఆది భౌతికము, ఆది ఆధ్యాత్మికము, ఆది దైవకము అనే తాపత్రయాలు 3 ఉంటాయి. ఆది భౌతికము అనగా మన శారీరకం నుంచి వచ్చేటటువంటి వ్యాధులను ఆది భౌతికము అంటారు. ఇవి తెలియకోకుండానే మనకి భావనాక్షేత్రంలో మనం రాగాదులకి అతుక్కొని నేను నాది అనే భావంలో సాక్షితత్వంగా ఉండకోకుండా చేయటం వలన మనకి ఇటువంటి శారీరక అనారోగ్యాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి వాత, పిత్త, కప అనే 3 నుంచి వచ్చేటువంటి వ్యాధులను బాబాజీ వాతము నుంచి 72 అని, పిత్తము నుంచి 83, 86 అని ఆ పేజీ నెంబర్ కూడా మీకు చెప్పే ఉన్నాను. అలాగా కపం నుంచి 200 పైన చిల్లర వ్యాధులు వస్తాయని బాబాజీ మనకి తెలిపి ఉన్నారు. అదే మాదిరిగా ఆ 3 కారణంగా ఈ శరీరము వ్యాధిగ్రస్తం అవుతుంది. అట్లా వచ్చిన దాన్ని ఆది భౌతిక తాపము అని అంటారు. దానికి విముక్తి భక్తి మార్గంలో మనం ప్రయాణించటమే. ఎప్పుడైతే మనకి శారీరక రుగ్మతలకు లోనవుతామో, అనారోగ్యాలకు లోనవుతామో, ఏ జన్మలో ఏ పాపం మనమే చేస్తున్నామేమో, ఆ కర్మని ఈ విధంగా వ్యాధి రూపంలో అనుభవిస్తున్నాము అనే భావన చేత భగవత్ చింతన ఎక్కువగా చేయాలి. అలా చేసినప్పుడు ఆది భౌతికము నిర్మూలింపబడుతుంది. అదేవిధంగా ఆది దైవికము అనగా భగవంతుడి చేత గాలివానలు, తుఫానులు, భూకంపాలు, పిడుగులు పడడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికముగా చెప్పబడుతుంది. వ్యాఘ్రములు కనబడడం వల్ల వాత పైత్య శ్లేష్మం వల్ల ఏర్పడిన దుఃఖము ఆధ్యాత్మిక తాపము. సర్ప, వృచ్చిక, వ్యాఘ్రముల వల్ల వచ్చినది ఆది భౌతికము. గాలి, వానలు, పిడుగులు పడడం వల్ల వచ్చేది ఆది దైవకము. ఈ విధంగా 3 తాపత్రయాలు మరొక్కసారి చెప్పుకుందాము. ఇవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే శారీరక రోగాల పరంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికము, మనము వాటిని భగవద్ ధ్యానముతో, స్మరణతో పోగొట్టుకోగలుగుతాము. స్పర్శ, ఉచ్చిక, వ్యాఘ్రాలు, పులులు
సింహాలు కనబడినా లేకపోతే వాటి పాలపడి మనం ఏదన్నా గాయపడినా అది ఆది భౌతికము. గాలివానలు, పిడుగులు, అగ్నిపర్వతాలు పగలడము, సునామీలు రావడం ఇదంతా ఆది దైవకము. ఆది దైవకము దైవం చేత సంభవింపబడుతున్నది అని అర్థము. ఇవి తాపత్రయములు అనే బాబాజీ మనకి చెప్పి ఉన్నారు. అదేవిధంగా వాసనాత్రయము వాసనలను 3 రకాలుగా బాబాజీ చెప్పి ఉన్న వాసనలు అవి లోకవాసన, కీర్తికాంక్షలో ఇమిడి నేను గొప్పవాడిని, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నా అంతడు వాడు లేడు అని కీర్తిని గడించిన వాడు, లేదా లోకములందు విషయాలను ఆసక్తి ఉన్నవాడికి లోకవాసన ఉంటుంది. దేహవాసన అంటే నేను సమస్త తీర్థయాత్రలు చూశాను, సమస్త నదీ జలాలలో మునిగాను, ప్రాణాయామాలు లాంటి యోగములు కాయసిద్ధి కొరకై చేసి ఉన్నాను అని చెప్పిన విషయాన్ని దేహవాసన అని. అటువంటి వాసన దేహవాసనను పోగొట్టుకోవాలంటే జీవుడు ఇదంతా మాయ సంబంధమని, శరీరము మన రక్తమాంసముల పూరితమైందని, ఎన్ని చేసినా ఈ శరీరము భూమి మీద నిలబడదని తెలుసుకున్న ఎడల ఈ దేహము మీద ఉన్నటువంటి దేహవాసన నివృత్తి అవుతుంది. శాస్త్రవాసన సర్వశాస్త్రాలను చదివానని, పురాణాలు చదివానని, ఇతిహాసాలు చదివానని, నిత్య పారాయణ కర్తనని ఈ విధంగా తనకు తానే పొగుడుకున్న ఎడల అది శాస్త్రవాసన. పండితుడనే గర్వం ఉండడం వల్ల ఈ శాస్త్రవాసన ఏర్పడుతుంది. దీనికి నివృత్తి వెనుక చదివినది మనం వ్యాధిగ్రస్తులు అయినప్పుడు ఏవి గుర్తు రాకపోవడం, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏవి జ్ఞాపకం రాకపోవడం, ఆ మేధస్సు అంతా నిదానంగా మర్చిపోయే గుణానికి లోబడుతూ ఉంటుంది. అప్పుడు అనే భావన మనం ముందుగానే జ్ఞానంతో గుర్తించినట్లయితే శాస్త్రవాసన నిర్మూలించగలుగుతాము. అదేవిధంగా సప్తావరణ పరిణామ జన్మహేతువు అని బాబాజీ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే జన్మ ఎత్తటం వల్ల వస్తుందని, జన్మ ఎందుకు వస్తుందంటే కర్మలు చేయటం వల్ల వస్తుందని, కర్మ ఎందుకు వస్తుందంటే అభిమానం అంటే అహంకారం చేత వస్తుందని, అభిమానం ఎందుకు వస్తుందంటే అవివేకం అంటే అజ్ఞానం వల్ల వస్తుందని, అజ్ఞానం ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేకపోవడం వల్ల వస్తుందని, అజ్ఞానం త్రిగుణాత్మకంగా ఉంటుందని బాబాజీ 93వ పేజీలో విశదీకరించినారు. ఇక్కడ మనం ఇప్పటి వరకు అనేక విషయాల్ని ముచ్చరించుకొని తెలుసుకొని ఉన్నాము. చిన్న చిన్న పదాలు బాబాజీ దైవప్రసాదినందు పరమాత్మ గురించి అక్కడక్కడ చెప్పిన మాటలను మనందరం మననం చేసుకోవడం కోసం పరమాత్మని సాకారుడు నిరాకారుడు అన్నగా పరమాత్మ నిరాకారుడే. అట్టి నిరాకారుడు సర్వవ్యాపి అయి అఖండుడై అచలుడై ఉన్నవాడు, సర్వవ్యాపి. అందుకే స్వప్రకాశుడై ఉన్నాడు పరమాత్మ. సర్వవ్యాపి అయి సర్వవ్యాపి అనగా అంతటా నిండి నిమిడీకృతమై ఈ జగత్తు అంతయు అణువణువున నిండి నిమిడీకృతమై ఉన్నారు అని బాబాజీ చెప్పి ఉన్నారు. సర్వ సంపూర్ణం భవతి పరమాత్మ స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి. ఏ స్వప్రకాశుడైతే ఏ పరమాత్మ అయితే స్వయంగా వెలుగొందుచు సర్వము వ్యాపించి ఉన్నవాడో ఆయననే బాబాజీ ఆ పరమాత్మనే స్వప్రకాశుడు అని సంబోధించారు. అచలుడు, అఖండుడు, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వైతముగా కనబడని వాడు. అఖండుడు అంటే ఖండముగా ఉన్నవాడు కాదు, అఖండుడు. అగోచరుడు కంటికి ఈ చర్మ చక్షువులకి కనబడనటువంటి పరమాత్మ. మనకున్నటువంటి దేహంలో ఉన్న కళ్ళను చర్మ చక్షువులు, చక్షువు అంటే కన్ను, ఈ కనులకి కనిపించినటువంటి ఆ పరమాత్మ అని చెప్పి ఉన్నారు. ఇంకా అదే నిత్య ప్రార్థన యందు బాబాజీ త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ గురు శరణం త్వమేవ, ఈ త్వం అనే
అనే పదానికి అర్థం తత్వమసి అని మహావాక్యాల్లో వాటి యొక్క అర్థం ఉంటుంది. మహావాక్యాలు చెప్పుకున్నప్పుడు మనం దీన్ని విశదీపరుచుకుందాము. త్వం అంటే నేను, న్యాయమైన అర్థము. ఇక్కడ బాబాజీ పరమాత్మే తల్లి, పరమాత్మే తండ్రి, పరమాత్మే గురువు, పరమాత్మనే శరణు వేడాలి అని త్వమేవ మాత, త్వమేవ పిత, త్వమేవ గురు, శరణం త్వమేవ, నీవు తప్ప మాకు దిక్కు లేదు, త్వమేవ అని మనకి ప్రార్థనలో బాబాజీ నేర్పించి ఉన్నారు. అలాగే ఇక్కడ ఓం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువు అనబడే వారు బ్రహ్మ కన్నా గొప్పవారు, విష్ణువు కన్నా గొప్పవారు, గురుదేవో మహేశ్వర శివుడు ఆ లయకారుడు కన్నా గొప్పవారు, సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువే సర్వసాక్షి అయి స్వప్రకాశుడై ఉన్నారు అని బాబాజీ ఇక్కడ నిత్య ప్రార్థన యందు మనకి చెప్పి ఉన్నారు. అందువల్ల ఏ గురువు అయితే మనం గురుస్వరూపంగా భావిస్తున్నామో ఆ గురుస్వరూపమే సాక్షాత్ స్వప్రకాశమై ఉన్నది, స్వప్రకాశుడై ఉన్నారు. అందువలన స్వప్రకాశుని తప్ప మనం ఎవరిని ప్రార్థన చేయనవసరం లేదు. దేహముతో ఉన్నవారు ప్రవక్తలు మాత్రమే అని బాబాజీ ముందుకి దయాప్రసాదికి మనం చదువుకుంటూ వెళ్తే ఆ ప్రవక్తలని అంగీకరించండి అని చెప్పి ఉన్నారు. ఈ విధంగా మనం దయాప్రసాదిని చదువుకుంటూ నిత్యపారాయణ చేస్తూ ఆ జ్ఞానాన్ని పెంచుకొని అజ్ఞాన అంధకారాలను తొలగించుకుందామని అభిలాషతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఇందేమన్నా చిన్న పెద్ద తప్పులు మాటయందు దొర్లినా, చేతలయందు దొర్లినా నన్ను మనస్పూర్వకంగా క్షమించమని ఇంతటి మహద్భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా ప్రాణదాత అయిన ఆ జగద్గురు పాదాలకు నా హృదయ పుష్పాన్ని సమర్పించుచున్నాను. ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.